జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిఎఫ్ఓ సిబ్బందిపై అధికార పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు మహిళలపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. 50 ఏళ్ల నుండి పోడు భూములు సాగు చేసుకుంటున్న 150 మంది రైతులను తీసుకువెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. గాయపడిన వారు భూపాలపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి డిఎఫ్ఓ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. డిఎఫ్ఓ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర కోరారు. రూపాయలు ఇస్తే మీద గుర్తిస్తారు, లక్షలు ఇస్తే మీరు 2 లక్షలు ఆదంటే మాయే గుర్తు కొట్టుకోబట్టి చాలా రోజులు అవుతాను సార్. మేము చేయబట్టి 4 సంవత్సరాలు అవుతాను. పత్తి పెట్టినాం, పత్తి పండించినాం సార్. అది ఇప్పటి భూమి అయితే కాదు. మేము అప్పుడు 4-5 లక్షలు కూడా వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చినాం సార్. ఇప్పటి భూమి కాదు అది. ఎప్పటి నుండి చేసినప్పుడు జేసీబీ పట్టుకొని వస్తే మేము అడ్డం తిరిగినాం సార్. అడ్డం తిరిగినాలే అందులో ఒక మా అక్క హెల్త్ మంచిగా లేదు, ఆమెను పట్టుకొని జీబులు ఎక్కిద్దా అంటే నేను ఇట్లా అడ్డం పోయినా నెట్టింది సార్. నాకు అప్పుడే నాకు చేస్తాను కింద వల్ల మొత్తాన్ని ఏమన్నా మేము ఊరంతా పోయినాం సార్. ఊరంతా పోయి అడ్డం తిరుగుతుంటే మీకు ఎక్కడిది మీరు నడువుర్రి అని తొక్కిసలాట చేస్తాను సార్. తొక్కిసలాట చేస్తాడు వీళ్ళమ్మ పేషెంట్ ఆమెను తొప్పి కాళ్ళతోటి కట్టి మా కోడలు ఒక ఆమెను కాళ్ళతోటి కట్టి జీబు ఎక్కించారు సార్. ఒక అయినను అబ్బాయిని గొరగొర గుంచి అమాతం నా కాళ్ళు పట్టి కాళ్ళు తెచ్చారు సార్. మనిషికి ఒక తాడు ఉన్నది వాళ్ళ దగ్గర పట్టుకొని వచ్చి ఎక్కి లాగించి జీబులు వేసుకొని మాకు గనవాడ కూడా తీసుకుపోయారు సార్. అన్నది కూడా మాకు తెలియదు. ఈ అమ్మాయిని మేము ఆంబులెన్స్కి ఫోన్ చేసిన వీళ్ళకి వేసుకొని వచ్చింది. మాకు ఎక్కడ పనికి పోతాను, ఆ ఊరికి పని పోతాను కదా. మాకు గుంట భూమి లేదు కదా, మా ఊళ్ళు ఆపిన స్థలమే కదా అని మేము 4-5 సంవత్సరాలు పత్తి పండిస్తాను సార్. ఎమ్మెల్యే వచ్చింది, ఈ కానిస్టేబుల్ వచ్చింది, ఆడికి అందరూ వచ్చింది సార్. అది చూసిన భూమి. ఫారెస్ట్ అధికారులు విచ్చలవిడిగా 150 మందిని తీసుకుని ఆజంనగర్ నాగారం ప్రాంతంలో గత 40-50 సంవత్సరాల నుంచి ఓడి చేసుకొని దున్నుతున్నటువంటి భూముల మీద దాడులు చేసి మహిళలను కొడితే స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏది కూడా కాస్తు చేసి దున్నుకునే రైతులను, అడవి హక్కుల చట్టం కింద ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలు ఉన్న రైతులను కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా అధికారులు కూడా ప్రజల కొరకే ఉన్నారు. కానీ రాక్షసుల్లాగా ప్రజల మీద పడి ఈరోజు కట్టెలతో ఈరోజు పశువులను కొట్టినట్టు కొట్టి ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ డిఎఫ్ఓ గారు కావాలని గత 40 సంవత్సరాల నుంచి భూములు దున్నుకునేటువంటి రైతులకు బోర్లున్నా, మోటార్లతో నడుపుకుంటున్నా, కరెంటు శాంక్షన్ ఇచ్చినా ఆ కరెంటు పోలను వేయనీయకపోవడం, వైర్లు ఇగ్గనీయకపోవడం, అదేవిధంగా కొత్తగా నీటి సమస్య కొరకు ప్రవర్తిస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ కార్యాలయం